ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనెను. అసలు ఎంత చక్కటి ఆశీర్వాదాలండి అబ్రహాం గారికి దక్కని. అసలు ఎంత గొప్ప ఆశీర్వాదాలు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ తరతరాలని ఆశీర్వదిస్తానని, నిన్ను ప్రేమించు వారిని ప్రేమిస్తాను, నిన్ను ద్వేషించు వారిని శపిస్తానన్నాడు. నిజంగా అండి, నా జీవితంలో కూడా చాలాసార్లు ఇదే జరిగింది. ఎవరైతే మనతో ప్రేమగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు సంతోషంగానే ఉండేవాళ్ళు. కానీ మన తప్పు లేకుండా గబక్కన మాట అనే చాలాసార్లు అట్లా అన్నారు కొంతమంది. వెంటనే వాళ్ళకి శిక్ష ఎలా వచ్చిందంటే, అసలు ఇప్పుడు బాగానే ఉన్నారు కదా, ఇంతలోకి ఏమైంది అన్నట్టు శిక్ష తండ్రి పంపించాడు. అంటే నేనేదో పెద్ద గొప్పదానని కాదండి. అంటే మన పక్షాన తండ్రి ఉండాలంటే మనం ఏం చేయాలి? మొదట ఆయన చెప్పిన దారిలో మనం నడవాలి కదా. ఈ పని చేయొద్దు, ఇలా ఉండాలి, అలా ఉండండి, నీతిగా నియమం కలిగి ఉండండి, లోకానికి వ్యతిరేకంగా ఉండండి. తండ్రి చెప్పే ప్రతి మాట మనం పాటిస్తే మన పక్షాన ఉంటాడండి. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానంటాడు ఆదికాండంలోనే. నిన్ను గొప్ప ఆశీర్వాద జనంగా మారుస్తానన్నాడు కదా అబ్రహాం గారిని. అట్లానే ఇప్పుడు మనం రోజు ప్రార్థన చేసుకుంటున్నాం. చిన్న చిన్న ప్రార్థనే కదా చేసుకుంటుంది. అదేంటి సిస్టర్, ఇక మన దేశం గురించి చెయ్యవు, ఎప్పుడో ఒకసారి చేస్తావు, లేకపోతే ఆ ప్రజలు కొంతమంది రక్షణ లేకుండా ఉన్నారు కదా, వాళ్ళ గురించి చేయాలి కదా. ఇంకా మనం ఉన్న ఏరియాలో మన చుట్టుపక్కల వాళ్ళ గురించి, వాళ్ళ సమస్యల గురించి, మనకు తెలిసిన వాళ్ళు కానీ మన బంధువులు కానీ వాళ్ళ గురించి కూడా చేయాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. అయితే నేను నమ్మేది ఏంటంటే, అంటే ఇది నా గొప్పతనం కాదు, నా ఆలోచన కాదండి. ఇంట్లో ఇప్పుడు మన ఇంట్లో మేమైతే 6 మెంబర్స్ ఉంటాం. అంటే మా మామయ్య ఉండేవారు ఇంతకుముందు, ఆయన లేరు, చనిపోయారు. అది కూడా చెప్పాను కదా మీకు. అయితే ఆ 6గురిలో కూడా కుటుంబం మొత్తం మీద ఒక్కళ్ళే దేవుణ్ణి కరెక్ట్గా ఫాలో అయ్యేది. ప్రతి ఒక్క కుటుంబంలో దేవుడు తండ్రి చెప్పిన మాటలు ఆ ప్రకారమే నడుచుకునే వాళ్ళు ఎవరో ఒకళ్ళే ఉంటారండి. అది కూడా వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు. ఇప్పుడు అబ్రహాం గారితో పాటు ఇంకా అన్నదమ్ములు ఉన్నారు కదా, 3-4 ఉన్నారు కదా, వాళ్ళలో అబ్రహాం గారినే పేరు పెట్టి పిలిచాడు కదా. అలాగే మీ కుటుంబాల్లో కూడా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే, మీకు అక్కలు కానీ, తమ్ముళ్ళు కానీ, చెల్లెలు కానీ, అన్నలు కానీ ఉండుండొచ్చు. కానీ మిమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు తండ్రి. అది మనకు అర్థమైపోయింది. అంటే ఇంతకుముందు జరిగిన మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనం స్థిరంగా గట్టిగా ఉన్నాము, వాటన్నిటి నుంచి మనం బయటపడ్డామంటే మన గొప్పతనం కాదు కదా, మన సొంత తెలివితేటలతో మనం బయటకు రాం కదా. తండ్రి తప్పిస్తా తీసుకొచ్చాడు ఈ స్టేజ్కి. ఒకసారి మీరు గమనించుకోండి, ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని ఆలోచించండి. నా కుటుంబంలో నాతో పాటు నా అన్న, తమ్ముడు, చెల్లె ఇంతమంది ఉన్నాం. వీళ్ళందరిలో నేనే చర్చికి అంత ఆసక్తిగా, వాళ్ళకన్నా ఆసక్తిగా నేనే వెళ్తున్నాను. ఎందుకనో దేవుని మీద అంత ఆసక్తిగా నేనే ఉండగలుగుతున్నాను అంటే దేవుని ప్రణాళిక నా మీద ఉందేమో. నాకైతే అర్హత లేదు, కానీ తండ్రి నాకు ఇచ్చాడు, ఆ ధన్యత నాకు ఇచ్చాడు అని ఒకసారి మీరు అనుకోండి. అయితే మన దేశం గురించి, మన రాష్ట్రం గురించి, మన చుట్టూ ఉన్న వారి గురించి ప్రార్థన చేయాలి అని చెప్పనని చేయాల్సిందే. అయితే నేనే నమ్ముతానంటే, మనం నీతిగా ఉంటే మనల్ని బట్టే మన చుట్టుపక్కల వాళ్ళను కూడా, మనం ఉన్న ప్రదేశాన్ని కూడా దేవుని కాపుదల ఉండిద్దని నేను నమ్ముతానండి. అలాగే జరిగిద్ది కదా. ఇప్పుడు నోవహు గారిని అదే అడుగుతాడు కదా తండ్రి,
నీతిమంతులు 10 మంది నీతిమంతులు ఉన్నా, 100 మంది ఉన్నా దేశాన్ని మొత్తం కాపాడుతానంటాడు. కనీసం 50 మంది ఉన్నా దేశం మొత్తాన్ని కాపాడుతానంటాడు. 10 మంది ఉన్నా కాపాడుతానంటాడు. 5గురున్నా కాపాడుతానంటాడు. అడిగాడా? ఉందా లేదండి బైబిల్లో? మనం చదువుకున్నాం కదా. జలప్రళయానికి ముందు దేవునికి నోవహు గారికి మధ్య జరిగిన సంభాషణ మనకు తెలుసు కదా. కనీసం ఒక్కళ్ళు నీతిమంతులుగా, నువ్వు నీ కుటుంబం కాకుండా, లోతు కుటుంబం కాకుండా ఇంకెవరైనా ఒక్కళ్ళు నీతిమంతులుగా ఉన్నా కూడా ఆ దేశం మొత్తాన్ని నాశనం చేయకుండా నేను వదిలేస్తానంటాడు. కానీ ఉంటారా? ఉండరు. ఒకవేళ ఉంటే ఒక్కళ్ళు నీతిమంతులుగా ఉన్న ఆ ప్రదేశం మొత్తం కూడా తండ్రి కాపుదల ఉండిద్ది. అది నేను నమ్మాను. ఆ తండ్రి నాకు అది ఇచ్చాడు, నమ్మకం ఇచ్చాడు. నేను అందుకే, ఎందుకంటే నేను నా ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి. దేవుని దృష్టిలో కానీ మనుషుల దృష్టిలో కానీ నా ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి, నా మాట కరెక్ట్గా ఉండాలి. ఎదుటి వాళ్ళని బాధ పెట్టే మనసు తండ్రి మనకి ఇవ్వలేదు. గబక్కన చులకనగా చేసే వాళ్ళ పరిస్థితి మనకన్నా తక్కువలో ఉండుండొచ్చు, కానీ వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళని బాధ పెట్టే మనసు మనకివ్వడు తండ్రి. అలాగే ఇన్ని ఆశీర్వాదాలు పొందుకునే అర్హత కూడా మనకు లేదు, అయినా తండ్రి ఇచ్చాడు. ఆ కృతజ్ఞత మనసు అనేది తండ్రి ఇచ్చాడు. ఇక మనం ఎవరికి ఎటువంటి హాని చేయకుండా, అవసరమైతే చేతనైతే సహాయమే చేస్తాం కానీ ఒకళ్ళకి కీడు చేయకుండా, ఒకళ్ళని బాధ పెట్టకుండా, అన్యాయంగా తీసుకోకుండా, మన దగ్గర ద్రవ్యము నీ యొద్దనుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని బైబిల్లో ఉండిద్ది కదా. ఎవరన్నా మన దగ్గరకు వచ్చి సహాయం అడిగితే తీసుకమ్మా, పర్వాలేదు, ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదమ్మా 2 రోజుల్లో వస్తుంది ఇస్తానని. కానీ మన దగ్గర ఉంచుకొని కూడా మనసు ఒప్పదు. అలా ఉండకుండా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా మనం ఉంటే మనల్ని బట్టే మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు తండ్రి. మన బంధువుల్ని ఆశీర్వదిస్తాడు, మన ఉన్న ప్రాంతాన్ని ఆశీర్వదిస్తాడు, మన ఊరిని ఆశీర్వదిస్తాడు, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఆశీర్వదిస్తాడు. అదే కదా బైబిల్లో స్పష్టంగా ఉంది. అబ్రహాం గారిని బట్టే, ఆయన నీతిని బట్టి నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నిన్ను ప్రేమించు వారిని ప్రేమిస్తాను, నిన్ను ద్వేషించు వారిని ద్వేషిస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తానన్నాడు, నిన్ను ద్వేషించు వారిని శపిస్తానన్నాడు. అలాంటి శాపమే వచ్చిందండి. నన్ను ఎవరైతే ద్వేషించారో, నా తప్పు లేకుండా నన్నెవరైతే కోప్పడ్డారో నా మీద, ఖచ్చితంగా వాళ్ళకి శాపం వచ్చింది. ఇప్పుడు లేరండి, చనిపోయారు కొంతకాలంలో, కొంత సమయంలోనే. అంటే మనమేదో అబ్రహాం గారు అంత గొప్ప వాళ్ళం, అంత నీతిమంతులం కాదండి. అయినా సరే మనకి కూడా ఆ అవకాశం ఇచ్చాడు తండ్రి. నా జీవితంలో చాలా చూశానండి. ఇప్పుడు మేమున్నప్పుడు, మ్యారేజ్ కాకముందు మేమున్న ఏరియాలో ఒక 100 ఇళ్ళు ఉంటాయని చెప్పాను కదా. అసలు అక్కడ గొడవలు అంటే చిన్న చిన్న గొడవలు జరుగుతాయి, చిన్న చిన్న గొడవలు తప్ప మరణాలు కూడా అంత ఎక్కువ మరణాలు కూడా లేవండి. మేమున్నప్పుడు మ్యారేజ్ అవ్వకముందు దాకా, మేము పుట్టింది పెరిగింది అక్కడే కదా, మ్యారేజ్ అవ్వకముందు దాకా అక్కడే ఉన్నాము. అంటే మనల్ని బట్టి ఆ ప్రాంతంలో ఎటువంటి గొడవలు లేకుండా, ఎక్కువ మరణాలు రాకుండా, ఏదైనా సరే ఏదన్నా తెగులొచ్చినా మా చుట్టూ రాకుండా తండ్రి కాపుదల ఉంచాడు. ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటే కూర్చొని, అసలు ఎన్ని మరణాలు ఇప్పుడైతే అసలు లేదండి. ఎటువంటి గొడవలు కానీ, అంత భయంకరమైన తెగుళ్ళు రావడం కానీ జరగలేదండి. ప్రశాంతంగా ఉండేది. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేము ఇటు వచ్చేసాము. తర్వాత వెళ్తే అసలు ఎంత మంది చచ్చిపోయారో. పెద్ద పెద్దోళ్ళు, మంచి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, యవనస్తులు, అసలు చాలా మంది చనిపోయారు. మాకు తెలిసిన వాళ్ళ ఇంటి పక్కన అన్నయ్య చనిపోయాడు. మళ్ళీ ఆ ఇంటి ఎదురు అన్నయ్య వదినోళ్ళు ఉంటారు. ఆ అన్నయ్య చిన్న వయసు, పాపం ఎంత 35 years. ఆ అన్నయ్య హార్ట్ అటాక్, ఆ అన్నయ్య చనిపోయాడు. చిన్న చిన్న వయసులో వాళ్ళే యవనస్తులు చనిపోయారు. ముసలివాళ్ళు అంటే మరీ వృద్ధులు కాదండి, ముసలివాళ్ళు అవ్వకముందే 50 సంవత్సరాల లోపు వాళ్ళు చనిపోయారు. చాలా మంది చనిపోయారు, ఒక 30 మంది దాకా చనిపోయి ఉంటారు. అయ్యో, అసలు ఏంది అంతమంది? మేమున్నప్పుడు ఒక్కళ్ళు ఎక్కడో ముసలోళ్ళు, అది కూడా మంచంలో ఉన్న వాళ్ళే, పలానా ముసలమ్మ ఉంది కదమ్మా, మంచంలో ఉండిద్ది కదా, ఎప్పుడో చాలా రోజుల నుంచి మంచంలో ఉంది కదా, ఆమె చనిపోయింది.
అని ఆ వార్తలే వచ్చాయి కానీ యవనస్తులు చనిపోయినట్టు కానీ మరీ ముసలివాళ్ళు కాకుండా మీడియం వయసు వాళ్ళు చనిపోయినట్టు కానీ ఎప్పుడు వినలేదండి. చాలా తక్కువ. అప్పుడు నాకు అర్థమైంది, అంటే మనం ఒక్కళ్ళమే నీతిగా ఉంటే మనల్ని బట్టే మన బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు తండ్రి, వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, మన బంధువులకి కాపుదల ఉంటుంది, మన దేశానికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అని ఖచ్చితంగా ఉండింది బైబిల్లో. అప్పుడు నాకు అనిపించింది, నాకైతే అర్హత లేదయ్యా, అంత నీతిమంతురాలు నేను కాదయ్యా, అయినా సరే మీ కృప అనుగ్రహించి అంత భయంకరమైన తెగులు రాకుండా, ఒకవేళ వచ్చినా ఆ బయట జరగడమే కానీ మేమున్న కాలనీలో అంత భయంకరమైన ప్రమాదాలు కానీ జరగకుండా తండ్రి కాపుదల ఎప్పుడు ఉంచాడండి. నేను మన్నయ్య, అంటే మన్నయ్య కూడా వేరే ఊరు వెళ్ళిపోయాడు, నేను ఇటు వచ్చేసాను హైదరాబాద్. మొన్న ఒక లాస్ట్ ఇయర్ వెళ్ళి, అదే అన్నయ్య నేను ఇద్దరం కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వెళ్ళి ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటుంటే అసలు ఆ ఆంటీ చనిపోయిందంట, ఆ పెద్దమ్మ ఆమె చనిపోయింది, ఇంటి ఎదురు పెద్దమ్మ చనిపోయింది, ఇంటి పక్కన అన్నయ్య చనిపోయాడు, ఆ ఎదురు అన్నయ్య చనిపోయాడు, మా లైన్లోనే ఎంతమంది చనిపోయారు, మా మేనమావతో సహా మా లైన్లోనే ఒక 10 మంది చనిపోయారు. అసలు ఏందమ్మా, మనం చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం కానీ మరి ఇంత భయంకరమైన చావులు అసలు ఎప్పుడు చూడలేదు కదా మనం అని అడుగుతున్నాడు నన్ను. అవునన్నయ్య, అసలు ఇంతమందా, మన లైన్లోనే 10 మంది చనిపోతే ఇంకా వెనకాల లైన్, ఆ వెనకాల లైను 5 లైన్లు ఉంటాయి, మొత్తం కలిపి 100 ఇళ్ళు ఉంటాయి. అసలు ఏంది ఇంతమంది చచ్చిపోయారు అని చెప్పినని మాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి, మిమ్మల్ని బట్టి మీ కుటుంబం ఆశీర్వాదంలో ఉందా, శాపంలో ఉందా? మన కుటుంబం ఆశీర్వాదంలో ఉండాలంటే మన ప్రవర్తనే కదా ముఖ్యం. మనం దేవునికి లోబడే విధానంలోనే కదా ఆధారపడింది. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానన్నాడు, మనల్ని బట్టి మన కుటుంబాన్ని, మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు, మన బంధువులు, మన దేశం, మన రాష్ట్రం, మనం ఉన్న ప్రాంతం, ఇవన్నీ జరగాలంటే మన దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదం మనకు ఉండాలంటే ఒకటండి, దేవుని ఎడల, మనుషుల ఎడల తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చేసి మనం దీనంగా మోకాళ్ళ మీద కూర్చొని కన్నీటితో ప్రార్థన చేసి బయటికి వెళ్ళి మనుషుల్ని లెక్క చేయకుండా ఉంటే మాత్రం ఆ ప్రార్థన వినడండి. దేవుడు వినడు. అవతల వాళ్ళు ఎంత కఠినాత్ములైనా సరే మనం మాత్రం లోబడాల్సిందే. అదే దేవుడు కోరుకునేది. దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాలి అని బైబిల్లోనే ఉంది కదా. యేసు ప్రభు వారు అంతే పెరిగాడు కదా చిన్నప్పటి నుంచి. మీరు గనక ఖచ్చితంగా దేవుని దయలో, మనుషుల దయలో కూడా ఉండగలిగితే మిమ్మల్ని బట్టే ఈ ఆశీర్వాదాలన్నీ ఉంటాయి. నిన్ను ప్రేమించు వారిని ప్రేమిస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను ద్వేషించు వారిని, ఇక శపించడం కూడా కాదు, ఎవరైతే మనల్ని ద్వేషిస్తారో వాళ్ళని శపిస్తానంటాడు. ద్వేషించడం కూడా కాదండి, శాపమే. ఇంకా ఆ శాపం ఎంత భయంకరంగా ఉండిద్దంటే నేను చూశాను, నా కళ్ళతో నేను చూశాను, నా జీవితంలో జరిగింది. అప్పుడు చెప్పాను, ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, నాన్న హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు అప్పుడు గొడవ పెట్టుకున్నారని. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు 3వ రోజే వార్త, వీళ్ళు కూడా ఐసీయూలో ఉన్నారు, ఇదే పరిస్థితి, ఐసీయూలో ఉన్నారు. నాన్నకు తగ్గింది, ఐసీయూలో నుంచి బయటకు వచ్చాడు, ఇంటికి వచ్చాడు క్షేమంగా. కానీ నెల రోజుల్లోనే ఐసీయూలో ఉన్నారు, ఆపరేషన్ జరిగాయి, నెల రోజుల్లోనే మరణం, చనిపోయాడండి. ఎప్పుడూ కూడా దేవుని దృష్టిలో మనం నీతిగా ఉంటే, మనుషుల దృష్టిలో నీతిగా ఉంటే మనల్ని కదిలిచ్చే వాళ్ళే ఉండరండి. మన బలహీనతలు తండ్రికి తెలుసు, వాటిని తట్టుకునే శక్తి అయితే మనకుండదు, కానీ తండ్రిని అడిగితే తీసేస్తాడు. అసలు దేవుని మీద ఆధారపడకుండా ఈ ఒక్క బలహీనత ఉంది, ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఎంత కంట్రోల్ అవుదామన్నా తాకుండా ఉండలేకపోతున్నాను, ఎంత ఆగుదామన్నా ఆగలేకపోతున్నాను ఆ సినిమాకి వెళ్ళడానికి, లేదా ఫ్రెండ్స్తో అట్లా వెళ్ళడానికి. అసలు నా వల్ల కావట్లేదు. మన వల్ల ఎక్కడైద్దండి? అసలు మనం ఎంత, మన కంట్రోల్ ఎంత, మనంతటా మనం కంట్రోల్ అవ్వగలవా? కాదే, ఒకసారి ఆలోచించండి. మనమంతటా మనం ఉండగలవా?
దేవుని సహాయం లేకుండా ఏ ఒక్క విషయంలోనైనా మనం ఉండగలమా? కంట్రోల్లో ఉండగలమా? లేం కదా. మనకు సహాయం ఎక్కడి నుంచి రావాలి? దేవుడి నుంచి రావాలి కదా. అయితే మనం ఏంటంటే మనం దేవుణ్ణి అడిగే విధానంలోనే మనకి సహాయం వచ్చిద్దా రాదా అనేది ఆధారపడి ఉండిద్దండి. ఇప్పుడు ఒక మనిషి దగ్గరికి వెళ్ళి మనకి ఏదైనా సహాయం కావాలి, ఒక 5,000 డబ్బులు కావాలి, ఎంత వినయంగా ఎంత తగ్గింపుతో అడుగుతాం. సార్ ఒక 5,000 ఉంటే ఇవ్వండి సార్, చాలా ప్రాబ్లంగా ఉంది సార్, ఇంట్లో రెంట్ కట్టాలి సార్, ఇంట్లో సరుకులు లేవు, పిల్లలు ఉన్నారు సార్, చిన్న పిల్లలకు భోజనం పెట్టాలి, కనీసం బియ్యానికి కూడా డబ్బులు లేవు సార్, ఒక 5,000 ఉంటే ఇప్పించండి సార్, లేదా ఒక 500 ఉంటే ఇవ్వండి, రేపు రాంగ 2 రోజుల్లో వస్తే ఇచ్చేస్తాను అని ఎంత వినయంగా అడుగుతామో. కానీ మనుషులు ఇస్తే మరలా తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా. కానీ అది దేవుడు ఇస్తే మళ్ళీ అడుగుతాడా తండ్రి? అడగడు కదా. దేవుడి దగ్గర తండ్రి దగ్గరికి వచ్చి మనం ఎలా అడుగుతాం? అయ్యా నా ఇంట్లో కష్టాలు ఉన్నాయి, అవి తీసేయ్యా, నాకు మరి ఇంట్లో తినడానికి పిల్లలకి ఇబ్బందిగా ఉందయ్యా, మరి మీరు పంపించండి అయ్యా అని కూడా అడగం మనం. అవి తీర్చండి అయ్యా, ఈ సమస్యలు తీసేయ్యా. అట్లా అడిగితే అసలు ఎవరన్నా వింటారా? మనుషులు వింటారా? ముందు మనుషులే వినరు, ఇంకంత సృష్టికర్త ఎలా వింటాడండి? మనుషుల దగ్గర ఎంత వినయంగా అడుగుతామో అంతకు మించి వినయంగా తండ్రి దగ్గర అడగాలి. సర్వ సృష్టికర్త, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, అంత పెద్ద అంత గొప్ప దేవుని దగ్గరకు వచ్చి క్యాజువల్గా మాట్లాడినట్టు మాట్లాడితే ఎలా ఉండిద్దండి? ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నారు, మన పిఎం ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి సార్, మా దగ్గర మరి రోడ్లు బాగాలేదు, మరి మా ఏరియాలో అవి ఉన్నాయి, అలా మాట్లాడితే ఊరుకుంటారా? ఎంత వినయంగా మాట్లాడతాం. సార్ నమస్తే సార్, సార్ ఒక్కసారి మా ఏరియాకి రండి సార్, సార్ ఒక్కసారి సార్, ఎంత బతిమలాడతాం. దేవుడు చేసిన మనుషులకే మనం అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మనల్ని ఆ మనుషులు చేసిన తండ్రికి ఇంకెంత గౌరవం రెస్పెక్ట్ ఇవ్వాలండి. ఎంత వినయ విధేయతతో ఉండాలి తండ్రి దగ్గర. ఆ దేవుడు ఏమైనా చూస్తున్నాడా, కనపడుతున్నాడా అనుకుంటున్నారా? ఖచ్చితంగా దేవుడు చూస్తానే ఉంటాడు, కనిపిస్తాడు. ఎప్పుడు? మన మనసు అంతా ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు, మన పక్షాన పోరాడతాడు, మన పక్షాన మాట్లాడతాడు, యుద్ధము చేస్తాడు, మనకు కావలసిన అవసరతలు తీరుస్తాడు, మనల్ని బట్టి మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఏ ప్రమాదం జరగకుండా మనల్ని బట్టే కాపాడతాడు. అలాగే ఇప్పుడు మా అమ్మ మా నాన్న విషయంలో మొన్న అది పెట్టాను కదా, వీడియో ఒకటి సాక్ష్యం పెట్టాను కదా. నాకైతే తెలీదు, నేను అసలు అప్పుడు చిన్నప్పుడు 8th క్లాస్ 7th క్లాస్ అంటే మన ప్రార్థన ఎంత ప్రార్థన అండి, ఆ వయసులో ప్రార్థన అంత బలంగా అయితే చేయలేం కదా, తెలియదు కదా. కానీ తెలిసి తెలియకుండా చేసిన ప్రార్థన బట్టే అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా కూడా క్షేమంగా బతికున్నారంటే అది కేవలం దేవుని కాపుదలే కదా. అంటే మన నీతిని మనమెంత మన ప్రవర్తనను బట్టే అది ఆధారపడిద్దండి. మన కుటుంబానికి మనం ఆశీర్వాదకరంగా ఉన్నామా లేదా అనేది మన ప్రవర్తన మీద ఆధారపడిద్ది. మన ప్రవర్తన, మన పద్ధతులు ఎలా ఉన్నాయి, తోటి వారి ఎడల మన ప్రవర్తన. ఒకళ్ళని ప్రేమించి ఒకరిని ద్వేషించొద్దు అని బైబిల్లో ఉండిద్ది. ఒకరిని ప్రేమించొద్దు, ఒకరిని ద్వేషించొద్దు, ఇద్దరిని సమానంగా చూడాలని ఉండిద్ది. ఈ ఫ్రెండ్షిప్ దగ్గరకు వచ్చేసరికి ఒకళ్ళ మీద ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉండిద్ది, వేరే వాళ్ళ మీద తక్కువ ఉండిద్ది. అలా ఉండొద్దు. చూపిస్తే ప్రేమ అందరి మీద సమానంగా చూపించండి. లేకపోతే వాళ్ళ పద్ధతి నాకు నచ్చట్లేదు, అందుకే లైట్గా మాట్లాడుతున్నాను అనుకుంటే పద్ధతి మార్చుకోమని చెప్పండి. నీతో ఫ్రెండ్షిప్ చేయడం నాకు ఇష్టమే, కానీ నువ్వు అట్లా ఆ పని చేస్తుంటే నాకు నచ్చట్లేదు, దానివల్ల నేను నీకు దూరం అవ్వాల్సి వస్తుంది అని చెప్పండి ప్రేమగా. ఖచ్చితంగా మార్చుకుంటారు. అట్లా దేవుని దృష్టిలో మనం నీతి న్యాయంగా ఉండాలి, మనుషుల దృష్టిలో కూడా నీతిగా న్యాయంగానే ఉండాలండి. ఖచ్చితంగా ఉండండి మీరు. ఇక దేవుని ఆశీర్వాదం ఎలా ఉండిద్దో మీ కళ్ళతో మీరే చూస్తారు. ఒకళ్ళని మాట అనడం కానీ, ఒకళ్ళని బాధ పెట్టడం కానీ, మన దగ్గరుంటే సహాయం చేయడం, మనస్ఫూర్తిగా సహాయం చేయడం కానీ, మళ్ళీ వీళ్ళు ఇస్తారో ఇవ్వరో అనే డౌట్ వద్దు. మనం వాళ్ళకి ఇస్తే దేవుడు మనకిస్తాడు. అట్లా
మనం అంత జాగ్రత్తగా ఉంటేనే దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోగలం. ఒకవేళ తండ్రి మనకిచ్చిన మాట తండ్రి నెరవేరుస్తాడు. కానీ మనం మాత్రం తండ్రికి మళ్ళీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పలేము. ఎక్కువ బైబిల్ నుంచి సిస్టర్ చెప్పవేంటి సిస్టర్ అంటారేమో. అసలు మనం అంటే నాకు అంత బైబిల్ నాలెడ్జ్ లేదండి. కానీ ఒకటే ఏంటంటే బైబిల్లో ఉన్న వాక్యాలను బట్టి మనం ఎలా నడుచుకుంటున్నాము, దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం, నేను ఎలా ఉన్నాను, నా కుటుంబానికి నేను ఆశీర్వాదకరంగా ఉన్నానా లేదా, నా సమాజంలో నన్ను బట్టి నా కుటుంబాన్ని, నా చుట్టుపక్కల నేనున్న ప్రాంతాన్ని, నా దేశాన్ని కూడా ఆశీర్వదిస్తానన్నాడు, కాపుదల ఇస్తానన్నాడు. అలా దేవుని కాపుదల నాకు నా కుటుంబానికి, నా వాళ్ళందరికీ, నా దేశం మొత్తానికి రావాలంటే ముందు నేను కరెక్ట్గా ఉండాలి కదా. నోవాహు గారితో అడుగుతాడు కదా తండ్రి, ఒక్కళ్ళ నీతిమంతులున్నా దేశం మొత్తాన్ని రక్షిస్తాను, నాశనం చేయకుండా వదిలేస్తాను అని జలప్రళయానికి ముందు చెప్తాడు. తర్వాత సొదొమ గొమొర్రా విషయంలో కూడా అడుగుతాడు కదా, అబ్రహాం గారిని అడుగుతాడు కదా తండ్రి, వద్దయ్యా. అప్పుడు అడిగినప్పుడు ఒక్కళ్ళు నీతిమంతులు, 5 నీతిమంతులు ఉన్నా నేను ఆ ప్రాంతాన్ని నేను పాడు చేయను అంటాడు. నోవాహు గారిని ఒక్కళ్ళ నీ కుటుంబం తప్ప ఇంకొకళ్ళ నీతిమంతులుగా ఉన్నా కూడా ఈ భూమిని నేను నాశనం చేయనని అడుగుతాడు కదా. అంటే మన వాళ్ళు, మన దేశం అందరూ ఆశీర్వాదకరంగా దేవుని కాపుదల ఉండాలంటే మనం నీతిగా ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని బట్టే మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని బట్టే మీ బంధువుల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని బట్టే మీరున్న ప్రాంతాన్ని, మీరు పనిచేసే ఆఫీస్ని, మీరున్న దేశాన్ని కూడా తండ్రి ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. చేసి మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు కదండి మన తండ్రి. కాదు, అస్సలు మనుషులు మనం తప్పుతాము. తండ్రికి ఏం అవసరం అండి? మాట ఇచ్చి తప్పడానికి ఏం అవసరం అండి తండ్రికి? అంత అవసరం లేదు కదా. ఇస్తాను అంటే ఖచ్చితంగా ఇస్తాడు, ఇచ్చాడు కదా. అబ్రహాం గారిని పిలిచాడు, నిన్ను బట్టి నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నీ తరతరాలని ఆశీర్వదిస్తానన్నాడు, నిన్ను జనములకు తండ్రి అవుతావన్నాడు, నీ నామమును గొప్ప ఆశీర్వాదకరం, గొప్ప జనంగా చేస్తానని ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు తండ్రి. ఇచ్చిన ప్రకారంగానే చేశాడు కదా. మాట ఇస్తే తప్పని దేవుడు అండి మన దేవుడు. నా జీవితంలో చేశాడు. అసలు మేమున్నంత కాలం, మ్యారేజ్ కాకమున్నంత వరకు కూడా అన్ని చావులు ఎప్పుడూ చూడలేదు నేను. చిన్నప్పుడు కానీ, స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, కాలేజ్ అప్పుడు కానీ ఇంకా ఏదైనా సరే, తర్వాత మ్యారేజ్ వయసుకు వచ్చినప్పుడు కానీ, మ్యారేజ్ అయిన తర్వాత నేను వచ్చేసరి ఇక అక్కడ లేం కాబట్టి వచ్చేసాము. ఆ తర్వాత వచ్చిన తర్వాత రోజు వరుసగా మా అమ్మ ఫోన్ చేసేది, రోజు మార్చి రోజు, 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, అమ్మా అదిగో ఆ లైన్లో ఆయన చచ్చిపోయాడమ్మా అని చెప్పి. అదేందమ్మా మొన్నటిదాకా బాగానే ఉన్నాడు కదమ్మా అంటే, లేడమ్మా పాపం చచ్చిపోయాడు అని చెప్పేది. మళ్ళీ 2 రోజుల తర్వాత ఫోన్ చేసి, అదిగో ఆ పిల్ల అమ్మాయి ఉంది కదా వాళ్ళ నానమ్మ ఏందో సడన్గా అన్నం తినట లేచాడంట, అంతే వెనకబడిపోయి చచ్చిపోయాడమ్మా. అసలు ఎన్ని చావు వార్తలంటే, ఎందుకంటే మనం ఉన్న దగ్గర అన్ని చావు వార్తలు వింటే మనకి ఎలా ఉండిద్దండి, బాధగా అనిపించింది కదా. అంటే ఆ బాధ పడడం కూడా తండ్రికి ఇష్టం లేదు. అందుకనే మనం ఉన్నంత కాలం మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తండ్రి కాపాడుతాడు. దేవుని కాపుదల ఉండిద్దండి. అది మనల్ని బట్టే ఉండిద్ది, మన ప్రవర్తన బట్టే ఉండిద్ది, మనం దేవునికి లోబడేదాన్ని బట్టే ఉండిద్ది. ఏదైనా సరే, మన ఇంట్లో వచ్చే సమస్యలైనా సరే మన మీదే ఆధారపడి ఉంటాయి. మన తప్పుంటేనే ఆ సమస్యలు వస్తాయి. లేదు సిస్టర్, నేను చాలా నీతిగా ఉంటాను, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటాను, అయినా సరే నాకు ఈ సమస్యలు వస్తున్నాయి అంటారా? అంత నీతిగా ఉన్నారా నిజంగా? గుండెల మీద చేసుకొని చెప్పే ధైర్యం ఉందా మీకు? నేను ఎవరిని ఒక్క మాట అన్నను, ఎవరిని తక్కువ చేసి మాట్లాడను. నాకున్నంతలో నేను జీవిస్తాను. ఒకళ్ళ దగ్గర నేను అన్యాయంగా తీసుకోను, ఒకళ్ళ సొమ్ము నేను ఆశించను. అరే వాడు బైక్ కొన్నాడు, నేను కారు కొనాలి, వాడు ఒక ఇల్లు కట్టారు, నేను 2 ఇళ్ళు కట్టాలి, ఒక స్టేర్ వేస్తే మనం 2 స్టేర్లు వేయాలి అనే ఆలోచన వస్తుందా? అది లోకపరంగానే, లోకంలో ఉన్నట్టే. లోకాన్ని ఫాలో అవుతున్నారా? దేవుని ఆశీర్వాదాలు ఉండవు, మనకి పోతాయండి. వాళ్ళు ఏదో హెయిర్ స్టైల్ మార్చారని మనం మారుస్తున్నామా? అవతల వాళ్ళ పద్ధతి వేరేగా ఉందని మనం కూడా వాళ్ళని ఫాలో అవుతున్నామా? ఇవన్నీ చేస్తే దేవుడి నుండి వచ్చే ఆశీర్వాదాలు కట్ అయిపోతాయి, అంతవరకే ఆగిపోతాయండి.
అందుకనేమో తండ్రి నాకు, నేను హైదరాబాద్ సిటీలో ఉన్నా కూడా పల్లెటూరులో ఉన్నట్టే ఉంటాను. అట్లానే మరీ పల్లెటూరులాగా ఉండను. ఇప్పుడు అందరి ముందు అందరిలో కలిసిపోయేటట్టే ఉంటాను. మరీ అంత దిగజారిగానట్టు అంత తక్కువగా అనిపించేది. తండ్రి ఉంచలేదు నన్ను, కాస్త రెస్పెక్ట్ ఇచ్చేటట్టే ఉండిద్ది. అట్లా మనల్ని బట్టి మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మన నీతిని బట్టే మన బంధువులు ఆశీర్వదించబడతారు. మన నీతి క్రియలను బట్టే, మనం దేవునికి లోబడే విధానాన్ని బట్టే మన దేశం ఆశీర్వదించబడిద్ది. ఇప్పుడు యుద్ధాలు లేకుండా మన దేశం ప్రశాంతంగా ఉందంటే కారణం ఏందండి? మన తండ్రికి మనం లోబడి ఉండడాన్ని బట్టే కదా, మనల్ని బట్టే కదా మన తండ్రి అంత ఘోరమైన యుద్ధం, అటు ఇజ్రాయెల్ దేశం వైపు ఇరాన్ వైపు ఎంత భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ మనం అంత భయంకరమైన యుద్ధాల్లో మనం ఉండలేమని తండ్రికి తెలిసే కాస్త ప్రశాంతంగా ఉంచాడు. మరి వరదలు ఈ తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి సిస్టర్ అంటారేమో. ఆ ఏరియాలో మరి వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలియదు కదా, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారో తెలియదు కదా. బహుశా దేవుడు హెచ్చరిస్తూనే ఉంటాడు. అయినా మార్చుకోకపోతే ఒక్కోసారి ఇలాంటివి వస్తే భయపడతారని తండ్రికి తెలుసు కదా. కాబట్టి మనం క్షేమంగా ఉన్నామంటే అది దేవుని కాపుదల. ఉండాలంటే మనం దేవునికి లోబడి ఉండాలి, దేవుని మాట బట్టి నడుచుకోవాలి. లోకాన్ని అనుసరించారా దేవుడి నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు పోతాయి, ఖచ్చితంగా పోతాయి. మీ కుటుంబంలో మీరు గనక స్థిరంగా నమ్మకంగా దేవునికి లోబడి లోకాన్ని దూరంగా పెట్టుకొని ఉంటే మాత్రం మిమ్మల్ని బట్టే మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇట్లా అని నా జీవితంలో ఇంకొక సంఘటన ఏంటంటే, నేను వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అని చెప్పాను కదా. అయితే ఒక ప్రాజెక్ట్ వచ్చింది బెంగళూరు నుంచి. వాళ్ళు ఏంటంటే ఏఐ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడంతా అదే కదా వాడేది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నా వాయిస్ ఇచ్చేటట్టు. ఇప్పుడు నేను ఇచ్చిన నా వాయిస్తోనే గూగుల్ మ్యాప్లో గుడి వైపు తిరగండి, ఎడం వైపు తిరగండి, అట్లా ఆ వాయిస్ అనేది మనల్ని తీసుకుంటారు. చాలామంది అప్లికేషన్లు పెట్టుకున్నారు, నేను పెట్టుకున్నాను. దేవుని కృప వల్ల నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత 5 గంటల ప్రాజెక్ట్ అది. అయితే ఆ సార్ ఏంటంటే చాలా భయంగా ఉన్నాడు. ఆయన ఏంటంటే, ఇప్పుడు 5 గంటల ప్రాజెక్ట్ కనుక సక్సెస్ఫుల్గా అంత క్లియర్గా అంత నీట్గా ఉంటే 50 గంటల ప్రాజెక్ట్ వచ్చిందంట వాళ్ళకి. 50 గంటల ప్రాజెక్ట్ అంటే అమౌంట్ కూడా పెద్ద అమౌంటే కదండి. అది కూడా ఒక లాంగ్వేజ్ కాదు, తెలుగులో ఒకటే కాదు, వాళ్ళు ఒక 12 భాషలో 12 లాంగ్వేజెస్లో చేస్తారు. ఆ 12 లాంగ్వేజెస్కి సంబంధించి 5 గంటల ఫస్ట్ చిన్న ప్రాజెక్టు, 5 గంటల ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా ఎవరైతే చేస్తారో వాళ్ళకి పెద్ద ప్రాజెక్ట్ ఇస్తారు, వచ్చింది. ఇప్పుడు వీళ్ళ కంపెనీ ఒక్కటే కాదు కదండి, కాంపిటీషన్, చాలా కాంపిటీషన్ ఉండేది కదా. ఇట్లా వాయిస్ ఓవర్ ప్రాజెక్టులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ పోటీ పడుతున్నారు. కానీ 50 గంటల ప్రాజెక్ట్ పోయిందంటే ఇంకా వీళ్ళకి పెద్ద ప్రాజెక్టు వస్తే మంచిగా డబ్బులు వస్తాయి కదా. ఆ ఆశతో ఆయన పాపం చాలా టెన్షన్ పడ్డారు. మేడం మీరు కాస్త కొంచెం జాగ్రత్తగా చేయండి ప్లీజ్ మేడం, మీరు చేసేదాన్ని బట్టే నాకు ఆ ప్రాజెక్ట్ వచ్చింది మేడం, ఆ ప్రాజెక్ట్ మనకు ఓకే అవ్వాలంటే మనం మంచిగా చేయాలి మేడం ప్లీజ్ మేడం అని చాలా బతులాడారు. వాళ్ళే స్టూడియో బుక్ చేశారు, బెంగళూరులోనే ఉంటారు సార్ వాళ్ళు, ఇక్కడ స్టూడియో బుక్ చేశారు. ఆ ఫీజు అంతా వాళ్ళే కట్టేసుకున్నారు. ఇక నేను వెళ్ళి జస్ట్ చదివి రావడమే, నా పేమెంట్ నాకు చేస్తారు వాళ్ళు. అయితే ఇంక నేను ఒకటే అడిగాను దేవుణ్ణి, నేను కాదయ్యా, సార్ అయితే నన్ను అడుగుతున్నారు కానీ నేను కాదు, నా వాయిస్తో నా సొంత గొంతుతో నేను చేస్తే వాళ్ళకి 50 గంటల ప్రాజెక్ట్ రాదు. కానీ మీరు నా ముందుండి మీరిచ్చిన తలాంతు మీ గొంతుతో, మీ గొంతు నాకు ఇచ్చి ఆ వాయిస్తో చేస్తేనే వాళ్ళకి ప్రాజెక్ట్ వచ్చింది. ఇది నా గొప్పతనం కాదయ్యా, అడిగే అర్హత లేని దాన్నే పొందుకునే అర్హత అంతకన్నా లేదయ్యా. అయినా జాలిగల దేవా, నా మీద వాళ్ళు అంత నమ్మకంతో ఉన్నారు. ఒకవేళ ఏదైనా తేడాపడి ఆ ప్రాజెక్ట్ పోయిందంటే ఉసూరుమంటారు. నా వల్లే పోయిందన్న బాధ నాకుండిద్ది. మీరు అన్యాయస్తులు కాదు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలంటే మీరుంటేనే అయితే, నా సొంతంగా కాదయ్యా అని ప్రార్థన చేసుకొని తండ్రి కృపను బట్టి చేశాను. అసలు 5 గంటల ప్రాజెక్టు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నా గొప్పతనం కాదండి, దేవుని కృప,
దేవుడు మనకు తోడుంటే అడగడమే ఆలస్యం అండి. మనం అడగలేకపోతున్నాం, సరిగ్గా అడగడం తెలియకే మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. అడిగే విధానంలోనే ఉండిద్దండి ఏదైనా సరే అడిగే విధానంలోనే. అది మనుషులతోనైనా దేవునితో అయినా. మనుషులతో అయినా మనం ఎట్లా కొంచెం అమర్యాదగా మాట్లాడొచ్చు, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఎంత మర్యాదగా మాట్లాడితే, ఎంత వినయంగా మాట్లాడితే అంత ప్రేమిస్తాడు తండ్రి. నేను కాదయ్యా, నా వల్ల కాదు, నేను చేయలేను, కానీ మీరు చేస్తేనే అది సక్సెస్ అయింది అనే ఒక్క మాట అడిగాను. తండ్రి వచ్చాడు, చక్కగా వాయిస్ మంచిగా వచ్చింది. ఆ ఎడిటింగ్ కూడా నేనే చేశాను. నేను వాయిస్ ఓవర్ ప్రాజెక్ట్ ఒకటే అని తీసుకుంటే తండ్రిని అడిగాను, తండ్రిని సహాయం హెల్ప్ అడిగాను కదా, ఆ ఎడిటింగ్ కూడా నాకే ఇప్పించారు. ఎందుకంటే ఆ స్టూడియో వాళ్ళు సగం చేసి డబ్బులు మరీ ఎక్కువ చెప్తున్నారని, మేడం ఎవరైనా ఉంటే ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటే చూడండి మేడం అంటే, లేదు సార్ నేను చేస్తాను, చేసి ఒకటి శాంపిల్ పంపిస్తాను, మీకు నచ్చితేనే తీసుకోండి లేకపోతే వద్దన్నాను. కానీ దేవుడి కృపను బట్టి సక్సెస్ అయిందండి. ఎడిటింగ్ నేనే చేశాను, వాయిస్ నేనే ఇచ్చాను, మొత్తం కలిపి ప్రాజెక్ట్కి చాలా పేమెంట్ చేశారు. 27 దాకా వచ్చింది. ఇక ఆ 5 గంటల ప్రాజెక్ట్ని బట్టి పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందండి. వచ్చేలా చేశాడు తండ్రి. అది నా గొప్పతనం కాదు, ఎందుకంటే నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు మంచి వాయిస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ చాలా హ్యాపీ అయ్యారు. సార్ మేడం మీరు చేశారు, అసలు వచ్చింది మేడం, ఆ 12 లాంగ్వేజెస్ మనకే వచ్చిందంట. అంటే మనం ఏంటంటే ఇది ఒక్కటే అని మనం అడగం కదా ప్రార్థనలో తండ్రిని, అవి కూడా వచ్చేటట్టు నన్ను నమ్మి నాకు ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నారయ్యా. నా మీద నమ్మకం కాదు, మిమ్మల్ని నమ్మినట్టే, కాబట్టి మిగతాయి కూడా మీరిస్తే వస్తాయ్యా అని తండ్రి పాదాలు పట్టుకునేలా చేసాడు తండ్రి. మళ్ళీ అది కూడా నా గొప్పతనం కాదు, వచ్చాయి. ఆ 12 లాంగ్వేజెస్ సార్ వాళ్ళకి వచ్చాయి. 50 గంటలంటే పేమెంట్ చాలా పెద్ద అమౌంట్ వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ కూడా కాదు, ఇంటర్నేషనల్. అట్లా దేవుని అంటే తండ్రి ఆశీర్వాదం ఎలా ఉండిద్ది అనే దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పింది. మనకి ఇప్పుడు అన్ని ప్రూఫ్స్ కావాలి కదా. ఇప్పుడు వాక్యం ఉందంటే దానికి ప్రూఫ్ ఏంటి అని అడుగుతాం కదా. దానికి ప్రూఫ్ నేనే, నా జీవితంలో జరిగే ప్రూఫ్లన్నీ. అలా మీ జీవితంలో కూడా తండ్రి ఇంకా అధికమైన ఆశీర్వాదాలు మీకు ఇవ్వాలని, మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని, అందుకు మీరు చేయాల్సిందేదో తండ్రి చెప్పించాడు కాబట్టి ఆ ప్రకారంగా మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రైజ్ ది లార్డ్.